వెల్కమ్ టు క్వశ్చన్ నేను సోనియా. మొన్ననే చర్చలు ఫెయిల్ అయ్యాయి. 2 రోజుల్లోనే రెండో దఫా ఉంటాయట. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన మాట ఇది. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా మళ్లీ విడత చర్చలు జరుగాయని ట్రంప్ ప్రకటించారు. ఇది ప్రపంచానికి చల్లని కబురే. కానీ తొలి విడత చర్చల్లో పీఠముడి ఎక్కడ పడింది? అక్కడి నుంచే చర్చలు మొదలు పెడతారా? మళ్లీ చెరో వైపు తీసుకెళ్తారా? పంతాలు పట్టింపులకే ప్రాధాన్యం ఇస్తారా? పట్టువిప్పులు ప్రదర్శిస్తారా? ఒకవైపు పశ్చిమాసియాలో అశాంతి, ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. హర్మూజ్ జలసంధి నుంచి సరుకు రవాణా నౌకలు ఎలా వెళ్తాయో చూస్తామని ఇదే ట్రంప్ హెచ్చరించారు. దెబ్బకు వెనుదిరిగి వెళ్లాయి. మరోవైపు యుద్ధం ముగియబోతున్నట్లు ప్రకటించారు కూడా ట్రంప్. శాశ్వత ప్రతిపదికన ఒప్పందం ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకుంటాయని చెప్తున్నారు. ఇరాన్ కోరుతున్నది కూడా ఇదే. శాశ్వత ప్రాతిపదికన సొల్యూషన్ కోరుతోంది. మరి ట్రంప్ పెట్టిన వ్యూహమా, వ్యూహాత్మకమా? అదే సమయంలో కాల్పుల విరమణను పొడిగించేదే లేదని కుండబద్దలు కొట్టారు ట్రంప్. ఇక అమెరికా ఆర్థిక ప్రయోజనాలు మారుతున్న భౌగోళిక రాజకీయాల మధ్య యుద్ధం కంటే చర్చలే మేలని ట్రంప్ భావిస్తున్నారా? పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారా? ఆంక్షలతో అల్లాడిపోతున్న ఇరాన్ కూడా ఓ మెట్టు దిగుతుందా? ఎప్పట్లాగే బెట్టు చేస్తుందా? ఇప్పుడు ఇదే చర్చ. యుద్ధం జరుగుతోందా? ఆగిందా? హర్మూజ్ జలసంధి నుంచి నౌకలు వెల్లనిస్తున్నారా? ఆపుతున్నారా? పూటకో మాట, రోజుకో చేత ఎందుకు? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన పరువు తానే తీసుకుంటున్నారా? తొలి దఫా చర్చల సమయంలో ఇస్లామాబాద్ కు వచ్చిన ప్రతినిధుల హోటల్ ఖర్చులు భరించలేని పరిస్థితుల్లో పాక్ కొట్టుమిట్టాడుతుంటే రెండో దఫా ఖర్చులు మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు అవుతుందా? చర్చలు ఫలప్రదంగానే సాగుతాయా? ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కొలికి హిమబిందు న్యూస్ నుంచి లైవ్ లను సిద్ధంగా ఉన్నారు. హిమబిందు, మొత్తానికి చూస్తున్నాం ట్రంప్ అయితే ఒక్కోసారి ఒక్కోలాగా అయితే ప్రవర్తిస్తున్నా, ఒక్కోసారి ఒక్కోలాగా మాట్లాడుతున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ సోనీ. రైట్, అంటే మొన్న ఏప్రిల్ 11న అమెరికా ఇరాన్ మధ్య ఇటీవల అంటే ఇస్లామాబాద్ లో అయితే పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ లో రెండు దేశాలకు సంబంధించి చర్చలు 21 గంటల పాటు సుదీర్ఘంగా కూడా ఈ చర్చలు జరిగాయి. చర్చలు జరిగిన తర్వాత కూడా మొత్తంగా కూడా ఈ చర్చలంతా కూడా ఒక ఫలితాన్ని అయితే ఇవ్వలేదు. ఇప్పుడు రెండోసారి ఇంకొకసారి కూడా చర్చలు ఉంటాయంటున్నారు. ఈ రెండు రోజుల్లో ఈ వీక్ లో 2 రోజుల్లో కూడా ఉండబోతాయంటూ కూడా అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా చెప్పారు. అటు పాకిస్తాన్ అధికారులు కూడా ఈ చర్చలకు సంబంధించి ఇస్లామాబాద్ లో మరొకసారి కూడా ఆ వేదిక కాబోతోంది. ముఖ్యంగా కూడా స్వయంగా ట్రంప్ ప్రకటించారు పాకిస్తాన్ అంటే రెండు దేశాల మధ్య దౌత్య విశ్వాసమైన పాత్ర అయితే మధ్యవర్తిత్వంగా వర్తిస్తుంది. బట్ ఈసారి ఈ మధ్యవర్తిత్వం అనేది పాకిస్తాన్ చేస్తుంది సఫలం అవుతాయా, లేకపోతే ఈ చర్చలు మళ్ళీ కొలిక్కి వస్తాయా రావని చాలా వరకు కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి. ముఖ్యంగా కూడా ఇక్కడ ఇంకొకటి కూడా మనం మాట్లాడుకోవాలి. మొన్న సెరీనా హోటల్లో కూడా జరిగినాయి, అంటే ఏదైతే జరిగినాయి ఈ చర్చలకు సంబంధించి కూడా ఆ హోటల్లో రెండు దేశాలకి సంబంధించి చర్చ జరిపినప్పుడు కూడా బిల్లులు ఆ పాకిస్తాన్ గవర్నమెంట్ చెల్లించలేదు. సో దానికి సంబంధించి కూడా చాలా వరకు సోషల్ మీడియాలో కూడా ఒక రకమైన జరిగిందంటే ఒక నెగిటివిటీ స్టార్ట్ అయ్యింది. అంటే పాకిస్తాన్ దేశం యొక్క ఆర్థిక సంక్షోభం ఏ విధంగా ఉంది అని తెలియపరచడానికి సెరీనా హోటల్లో జరిగిన హోటల్ తాలూకు బిల్లు కూడా చెల్లించలేదు అంటే చాలా వరకు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. స్వయంగానే హోటల్ యజమానే బిల్లులు చెల్లించారని ఒకవైపు, ఇంకా కూడా బిల్లులు పెండింగ్ లోనే ఉన్నాయంటూ కూడా ఒకవైపు పాకిస్తాన్ యొక్క ఆర్థిక పరిస్థితి గురించి ఒకవైపు చర్చలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కూడా అక్కడ ఒక పరేష్ రావల్ అని ఒక నటుడు కూడా ఒక వ్యంగ్యంగా మాట్లాడంటే మనకు తెలుసు, అంటే అప్పుడు పాకిస్తాన్ కూడా IMF నుంచి కొంచెం రుణాలు తీసుకుంటుంది, ఆర్థికంగా కూడా సంక్షోభంగా ఉండటం వల్ల ఇవన్నీ కూడా అక్కడ కొంత వస్తున్న పరిస్థితి. బట్ అక్కడ IMF అంటూ కూడా ఆయన కూడా చాలా వ్యంగ్యంగా కూడా మాట్లాడిన పరిస్థితి. బట్ ఇంత ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఎందుకు పాకిస్తాన్ బట్టుబట్టి మళ్ళీ ఇంకా చర్చలకు వస్తుంది? సో దీనివల్ల పాకిస్తాన్కి ఏమైనా కూడా అడ్వాంటేజ్ ఉంటుందా? సో మేబీ కొంత అడ్వాంటేజే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా కూడా ఇది చాలా ప్రెస్టీజియస్ రెండు దేశాలకి సంబంధించి ఒక మీటింగ్ కాబట్టి సో కొంత భారం కూడా ఉంది. సో ముఖ్యంగా కూడా ఈ చర్చలకు సంబంధించి ఇంకో మెయిన్ పాయింట్, ఈసారైనా కూడా ఈ చర్చలకు సంబంధించి ఫలిస్తాయా లేవా అనుమానం మొదటి నుంచి కూడా అమెరికా చెప్తుంది. ఇరాన్ దేశం బాంబులకు సంబంధించి కూడా అణ్వాయుధాలకు సంబంధించి కూడా ఇవన్నీ కూడా తయారు చేస్తుంది, మేము దాన్ని స్టాప్ చేస్తామంటూ కూడా కొన్ని డిమాండ్స్ అయితే అమెరికా
దేశం అయితే పెడుతుంది. బట్ దీనికి సంబంధించి కూడా ఇరాన్ దేశం పైన కొన్ని ఆంక్షలు ఉన్నాయి, అవన్నీ కూడా మేము సడలిస్తే కొంత మా దేశానికి కూడా మేము ఇప్పటివరకు చాలా వరకు నాశనం అయింది, ఆ దేశాన్ని మనం పునరుద్ధరించుకోవడం కొంత నిధులు మాకు కూడా కావాలి అంటే హర్ముజ్ జలసంధి కూడా ఏవైతే కూడా ఈ నౌకలు వెళ్తే వాటిపైన కూడా మేము కొంత ట్యాక్సెస్ విధిస్తాం. ఆ ట్యాక్సెస్ నుంచి కూడా మళ్ళీ మా దేశాన్ని కూడా పునర్నిర్మించుకోవడానికి మాకు బాగుంటుందని చెప్పి ఇరాన్ కూడా అటు చెప్తున్న పరిస్థితి. బట్ ఈ రకంగా ఈ చర్చలు జరుగుతున్న అటు కొన్ని డిమాండ్స్ వస్తున్నాయి, కొంత ఇరాన్ ఒప్పుకోని పరిస్థితి. బట్ అమెరికా కూడా అదే విధంగా మొదటి నుంచి కూడా చెప్తున్న పరిస్థితి. బట్ ఇరాన్ యురేనియం ఎన్రిచ్మెంట్ ఏదైతే ఉందో పూర్తిగా దాన్ని ఆపేయాలి. ఫస్ట్ యుఎస్ నుంచి వచ్చిన డిమాండ్స్ ఒక్కొక్కటి చూద్దాము. సో అణు సౌకర్యాలు ఒక్కొక్కటి డిస్మాంటిల్ చేయాలి. ఇరాన్ అండ్ ఎన్రిచ్ చేసిన ఏవైతే కూడా యురేనియం స్టాక్ ఫైల్స్ ఉన్నాయో అవన్నిటినీ కూడా యుఎస్ దేశానికి అప్పగించేసాలి. ఇంకా 20 ఏళ్ల పాటు కూడా ఎన్రిచ్మెంట్ అనేది కూడా తయారు చేయకూడదు ఇరాన్ దేశం అంటూ కూడా ప్రధానంగా యుఎస్ నుంచి వస్తున్న డిమాండ్స్. అంటే 2015లో ఒక జరిగిన జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో భాగంగా కూడా రెండు దేశాలు ఉన్నప్పుడు అప్పుడు డొనాల్డ్ ట్రంపే ఉన్నాడు ఆ అమెరికా ప్రెసిడెంట్ గా. డొనాల్డ్ ట్రంప్ దేశంలోనే మొత్తంగా కూడా ఏదైతే కూడా ఒక మీటింగ్ జరిగిందో సంథింగ్ రెండింటిని దాని నుంచి కూడా అమెరికా దేశం అప్పుడు బయటకు వచ్చేసింది. సో ఇప్పుడు మళ్ళీ బయటకు రావడంతో కూడా మొత్తంగా కూడా ఇరాన్ దేశానికి సంబంధించి ఉద్రిక్తలు మొదలయ్యాయి. బట్ ఇప్పుడు మళ్ళీ ఎంతవరకు కూడా ఈ చర్చలు సఫలీకృతం అవుతాయి? గతంలో అమెరికా ఒప్పందం నుంచి బయటకు రావడం పైన ఇరాన్ మైండ్ లో కూడా ఇంకా అనుమానాలు ఏవైనా ఉన్నాయి. బట్ ఈసారి మళ్ళీ రెండో దఫా ఈ చర్చ జరగబోతే ఇవి ఎంత కంప్లీట్ గా కూడా జరుగుతాయి, లేకపోతే ఇవేవైనా మళ్ళీ యుద్ధాన్ని ఆపుతాయా, లేకపోతే మిడిల్ ఈస్ట్ లో కూడా ఇంకా యుద్ధం ఇంకొక స్టేజ్కి వెళుతుందా? ఒకవైపు చాలా వరకు పరువు పోగొట్టుకున్న పరిస్థితుల్లో అమెరికా దేశం ఉంది. బట్ ఇజ్రాయెల్ పాత్ర పైన కూడా మనం ఆలోచించాం. మొన్నటి వరకు కూడా ఇజ్రాయెల్ కూడా చాలా వరకు కూడా తగ్గినట్టుగా కూడా అనిపించింది. బట్ వాళ్ళ దగ్గర కూడా ఇంకా సోర్సెస్ లేవు కాబట్టి డెఫినెట్ గా కూడా ఇప్పుడు ఇరాన్ చెప్పే దానికంటే వీళ్ళు తలగ్గుతారా? అది ఇంకొక మీటింగ్ జరుగుతుంది, చాలా వరకు కూడా మాట్లాడదాం. ఏం జరగబోతోంది ఇస్లామాబాద్ మీటింగ్ లో? ఒకవైపు పాకిస్తాన్ చాలా వరకు కూడా ఆర్థికమైన సంక్షోభంలో కొని ఉంది. బట్ ఇది ఒక చాలా ప్రెస్టీజియస్ మీటింగ్ ఉంది. ప్రపంచ దేశాలంటే కూడా ఇప్పుడు పాకిస్తాన్ వైపు చూస్తున్నాయి ఎలా మధ్యవర్తిత్వం చేస్తే. ఇంకోటి పాకిస్తాన్ దేశాన్ని ఎంతవరకు కూడా నమ్మచ్చు, మధ్యవర్తిత్వం చేసే దాని భాగంలో కూడా ఎంతవరకు కూడా ఆ దేశాన్ని ట్రస్ట్ చేయొచ్చు. సో డీటెయిల్ గా మాట్లాడదాం. బండారు రామ్మోహన్ రావు గారు అలాగే కార్తీక్ గారు ఇద్దరు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి బండారు రామ్మోహన్ రావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్కారం. రైట్, అంటే గతంలో కూడా అమెరికా ఈ ఒప్పందం నుంచి కూడా బయటకు రావడం వల్లే కూడా ఈ చర్చలపై మళ్ళీ ఒకసారి ఏమైనా డౌట్స్ ఇరాన్కి వస్తున్నాయా? ఈసారి జరగబోయే చర్చలు ఎంత వరకు కూడా సఫలీకృతం అయ్యే ఛాన్స్ ఉంది? ఈసారి మళ్ళీ ఏమైనా కూడా సఫలీకృతం అవుతాయా? ఇరాన్ తగ్గొస్తుందా, అమెరికా తగ్గొస్తుంది? ఇప్పటికే చూసాము ఈ డిమాండ్స్ అన్నిటికీ కూడా అటు అమెరికా ఒప్పుకోవడం లేదు, ఇరాన్ ఏవో అణు బాంబులు తయారు చేస్తుందంటే అది ఎంత వరకు నిజం? ఇంకా అనుమానాలుగానే ఉన్నాయా, లేకపోతే నిజంగా కొన్ని ఇరాన్ దేశం ఇంకా చేస్తుందంటారా? గారు, మీకు అట్లాగే మిత్రులు కార్తీక్ గారికి, ఐన్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మీరు మంచి గుర్తు చేశారు. యాక్చువల్ గా ఒప్పందం నుంచి వైదొలిగింది ఎవరు? ఇరాన్ అమెరికా మధ్యన ఈ అణు సంబంధమైన ఒప్పందం ఒకటి ఉండేది గతంలో. సరిగ్గా మొదటిసారి ట్రంప్ 2017 నుంచి 2021 జనవరి దాకా 4 ఏళ్ళు మొదటిసారి ఉన్నాడు కదా. మొదటిసారి ఎన్నికైనప్పుడు అప్పుడే 2018లో ఇరాన్ తోని ఏ షరతుగా నిజంగా చెప్పాలంటే మాకు ఇష్టం లేదు పొమ్మని వైదొలిగింది అమెరికానే, ఇరాన్ వైదొలగదు. అంటే ఆయన ఇష్టం ఉన్నప్పుడు బయటకు వెళ్ళడానికి, ఆయన ఇష్టం ఉన్నప్పుడు ఇంట్లోకి రావడానికి ఆయన సొంత ఇల్లు కాదు కదా, ఒప్పందం కదా, రెండు దేశాల ఒప్పందం కదా. కనుక ఆ ఒప్పందం మీరు వైదొలిగింది, మీరు మళ్ళీ మీరు రమ్మన్నప్పుడు ఎందుకు వస్తాం అనే మాట అన్నందు వల్లనే దాడి చేశారు. యాక్చువల్గా దాడికి కారణం ఏంటంటే ఆనాడు దాదాపుగా మనం మన కార్యక్రమాలు మేము నిలిపివేస్తాం, లోక కళ్యాణానికి వాడకుండా అవసరమైతే మాకు సొంతానికి ఏమైనా వైద్యానికో లేకుంటే రకరకాల పరిశోధనలు వాడతాం తప్ప మనకు దీన్ని వాడమని చెప్పి ఇద్దరి మధ్యన ఒప్పందం ఉంది, అమెరికా ఇరాన్ మధ్య. ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించింది, ఒప్పందాన్ని నుంచి బయటకు పోయింది అమెరికానే. ఎలాంటి కారణం లేకుండా బయటకు పోయింది అది. కనుక ఆనాడు మీరు పోయిండ్రు, మళ్ళీ మీరు రమ్మంటే మేము ఎందుకు వస్తామని చెప్పి వీళ్ళు పెట్టుకేసింది ఇరాన్. అందుకని ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు, మళ్ళీ రమ్మని ఒప్పందం చూసుకోమంటున్నారు. అంటే మీ దగ్గర ఉన్న 60-70% శుద్ధి చేసిన యురేనియంను మాకన్నా చెప్పండి, లేకపోతే వేరే దేశాలకు తరలించండి, మీ దేశంలో ఉండడానికి వీల్లేదు అని. కనుక మళ్ళా 5 ఏళ్ల ఒప్పందం తీసుకున్న శాశ్వతంగా ఉండడానికి వీల్లేదని వాళ్ళంటే వీళ్ళు ఏమన్నారు, మేము ఆ పరిశోధనకు స్వస్తి చెప్తాం కానీ 5 ఏళ్ల వరకే స్వస్తి చెప్తాం, 5 ఏళ్ల తర్వాత మా ఇష్టం అన్నారు. అంటే 5 ఏళ్ల అంటే అప్పుడు కాల పరిమితి 20 ఏళ్ళకి పెంచుతాను ట్రంప్. అంటే యాక్చువల్గా మన 21 గంటల చర్చలు అదే. ఎక్కడ పీఠముడి పడ్డది అంటే మొట్టమొదటి పీఠముడి ఈ యురేనియం నిల్వలు శుద్ధి చేసే క్రమంలో
వాటిని ఇంకా శుద్ధి చేయకుండా మాకు అప్పగిస్తారా, లేకుంటే 20 ఏళ్ల దాకా మీరు దాన్ని ముట్టవద్దనంటే ఇప్పుడు 5 ఏళ్ల దాకా ముట్టవని అన్నారు. అక్కడ అయిపోయింది. ఇక మీరు చెప్పారు కదా, హోటల్ బిల్లులు వాటి గురించి అన్నారు కదా. పాకిస్తాన్ లో గతంలో మనకు వెనకటి మన పురాణాల్లో ద్వాపర యుగంలో కృష్ణుడి ఇంటికి మనకు కుచేరుడు పోయింది. అప్పుడు వైభవంగా కుచేరుని కాలు గడిగిండు, తెచ్చిన అటుకులు తిన్నాడు, సర్వ వైభోగాలు వారు సమకూర్చిండు. ఇంటికి పోయేటప్పుడు అన్ని రకాలుగా కానుకలిచ్చి పంపించిండు. ఎవరు? కుచేరుడు కృష్ణుడి ఇంటికి పోయిండు. ఇప్పుడు ఏమైందంటే కృష్ణుడే కుచేరు ఇంటికి వచ్చినట్టు లెక్క. ఎందుకంటే ఇటుపక్క అమెరికా ఉపాధ్యక్షుడు జో వాన్స్ ఇక్కడికి వచ్చాడు. మరి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? మన ఇల్లు ఉంటే మంచి కడుగుతా, లేకపోతే గెస్ట్ హౌస్ అక్కడ తీసుకొని ఓ దగ్గర సమావేశం అవుతాం ఒక ఫ్రెండ్ కలవడానికి. కానీ పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే కూర్చోలేని పరిస్థితి. మింగం మెతుకులేదు, మీసాలకు సంపదన ఉన్నాయన్నట్టు. కనుక వాళ్ళు ఏం చేశారు? ఆ పాకిస్తాన్ లో ఉన్నంతలో ఖరీదైన హోటల్లో ఆ చర్చలకు ప్రారంభం చేశారు. చేసి చివరికి ప్రభుత్వమే ఆ బిల్లు ఎగ్గొట్టింది. నిజంగా చెప్పాలంటే మధ్యవర్తిగా వివరిస్తున్నట్టు ఈ మాత్రమన్నా కృతజ్ఞత ఉండాలి. ఎందుకంటే $1 మిలియన్ అప్పు ఇదివరకే $1 బిలియన్ 9,500 కోట్ల రూపాయల అప్పు, అప్పుడు 8,500 కోట్లు. ఎందుకంటే రూపాయి విలువ 85 రూపాయలే ఉండే. కనుక అప్పుడు అప్పు ఇచ్చింది ఏది అమెరికా. ఆ కృతజ్ఞతతోనైనా ఇవాళ బిల్లు చెల్లించారు. రామ్మోహన్ రెడ్డి ఇంకా డీటెయిల్ గా కూడా డిస్కస్. రైట్, వెల్కమ్ బ్యాక్. మరొకసారి కూడా ఇస్లామాబాద్ వేదికగా కూడా ఇరాన్ అమెరికా దేశం మధ్య కూడా చర్చలు జరగబోతున్నాయి. బట్ ఈ చర్చలు ఎంతవరకు కూడా సఫలం అవుతాయి, రెండు దేశాలు కూడా రాజీకి వచ్చి యుద్ధానికి ఒక ముగింపు పలుకుతాయి అనేది కూడా చాలా సస్పెన్స్ గా ఉంది. రైట్, మనం మాట్లాడుతున్నాం. మండలి రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, అంటే ముఖ్యంగా కూడా ఇరాన్ అణు ఆయుధాల దిశగా కూడా వెళుతుందని అటు అమెరికా కూడా చెప్తున్న పరిస్థితి. బట్ అమెరికా కూడా మేము ఓన్లీ అంటే కార్యక్రమం అణు శాంతి ప్రయోజనాల కోసం మాత్రమే మేము దాన్ని తయారు చేస్తున్నాం అంటూ కూడా ఇరాన్ చెప్పుకొస్తున్న పరిస్థితి. బట్ ఏంటి ఎవరి మాటలను ఇక్కడ మనం విశ్వసించాలి? ప్రపంచవ్యాప్తంగా 9 దేశాలు అఫీషియల్ గా, ఇంకో 3 దేశాలు నాన్ అఫీషియల్ గా, అంటే అందరికి తెలిసే విధంగా అణు కార్యక్రమాలు నడుపుకునే అందరి దగ్గర అణువాయుధాలు ఉన్నాయి. దాన్ని ఫర్ నో ఫస్ట్ యూజ్ అని మనం పాటిస్తున్నాం. అట్లా ఇరాన్ దగ్గర ఎందుకు ఉండొద్దు అనే ఒక మాట వస్తుంది. ఇరాన్ కూడా సర్వసత్తాక స్వతంత్ర దేశం కదా, వాళ్ళు ఎందుకు ఉండొద్దు? కాదు, వాళ్ళ ప్రమాదం ఏంటంటే ఇజ్రాయెల్ ప్రమాదం, చుట్టుపక్కల గల్ఫ్ దేశాల ప్రమాదం అని అమెరికా వాదిస్తుంది, పెద్ద పాత్ర వహిస్తుంది. అందుకనే ఎవరి ఆత్మగౌరవం వాళ్ళది, ఎవరి దేశం వాళ్ళది, ఎవరి దేశ భద్రత వాళ్ళది కదా, వాళ్ళకి ఎందుకు విడిచిపెట్టొద్దని అంతర్జాతీయ సమాజం అంటుంది. కాదు సమస్య లేదు, మీ దగ్గర అనుమానం ఉంటే పిచ్చివాడి చేతులు రాయి, మీరు ఎవరి మీద వేయచ్చు, రేపు అమెరికా కూడా మీద కూడా వేయచ్చు, మీరు ఒప్పందాలకు కట్టుబడి ఉండేవాడు అమెరికా వాదిస్తుంది. ఇది ఇద్దరు మధ్యలో, అంటే ఒక పేదవాడిని ఒక పెద్దవాడు అనుమానించినట్టు. నేను చెప్తాను కదా, గతంలో మన జనరల్ గా మన ఇళ్ళమ్మా ధనవంతుల పని మనుషులు పనిచేస్తుంటే ఏమైనా బంగారం ఏమైనా పోతే ఎవరిని అనుమానిస్తాం? వాళ్ళ బంధువులే దొంగతనం చేసినా, ఆ ధనవంతుడి బంధువులే దొంగతనం చేసినా పని మనిషిని మొదలు అనుమానిస్తాం. ఇప్పుడు అట్లాగే ఉంది. అంటే అమెరికా దగ్గర ఉండొచ్చు, చైనా దగ్గర ఉండొచ్చు, రష్యా దగ్గర ఉండొచ్చు, భారత్ దగ్గర ఉండొచ్చు, పాకిస్తాన్ దగ్గర ఉండొచ్చు, అణ్వాయుధాలు అందరి దగ్గర ఉండొచ్చు, కానీ మాత్రం ఇరాన్ దగ్గర ఉండొద్దు అంటున్నాం. అది ఎంతవరకు సబబు అనేది ప్రపంచం ప్రశ్నిస్తుంది. వాళ్ళ దేశం వాళ్ళది కదా, వాళ్ళ దేశ భద్రత వాళ్ళు చూసుకోవద్దు అనే సమస్య వస్తుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు ప్రోత్సహిస్తున్న హిజ్బుల్లా, హౌతీ, మన హమాస్ ఇట్లాంటి తీవ్రవాద సంస్థల చేతిలో పెడితే ప్రమాదం కదా, అందుకని మేము వారిస్తున్నామని చెప్పి ఇటు పక్క అమెరికా అంటుంది. అందుకనే ఈ చర్చలలో మొట్టమొదటి పీఠం ఇక్కడ పడింది, రెండోది హార్మోజ్ పీఠం అండి. హార్మోజ్ ను తెరుస్తావా లేదా అని అమెరికా అంటుంది. తెరవం కాదు, తెరిచే ఉన్నది. చైనాకు, ఇండియాకు, మా మిత్ర దేశాలన్నీ తెరిచే ఉన్నది. మీ మిత్ర దేశాలు తెరిచిలేవు, మీరు దుర్మార్గంగా మా దాడి చేశారు, మా ఆయతుల్లా మన ఖొమైనీ చంపారు, మా అలీ ఖొమైనీ చంపారు, ఆ దేశాన్ని నాశనం చేశారు, నష్టపరిచారు, మీకు తెరిచి లేదు, మీరు శత్రువులు కాదా అని ఇరాన్ అంటుంది కదా. కనుక ఇప్పుడు మొదటిసారి ఏదైతే ప్రతిష్టంభన పడ్డదో అదే దాని మీద మళ్ళీ రెండోసారి ఇప్పుడు ఇక్కడ పాకిస్తాన్ చర్చ జరగడానికి అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఎస్, రామ్మోహన్ రావు గారు, ముఖ్యంగా కూడా పాకిస్తాన్ పాత్ర పైన కూడా ఇక్కడ ఒకసారి మనం మాట్లాడుకోవాలి. అంటే పాకిస్తాన్ లో ఒకవైపు చర్చ జరగడం, పాకిస్తాన్ చాలా వరకు కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఇప్పుడు నెలకొంది, అలాగే విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడం, ఆ ప్రభుత్వం పాక్ ప్రభుత్వంపై ఒత్తిడి రావడం, ఇవన్నీ కూడా ఒకవైపు. ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా ఈ మీటింగ్ జరగడం కూడా, అంటే పాకిస్తాన్ కి చాలా వరకు ఇప్పుడు ఒక ఆర్థిక ఇబ్బంది ఒకవైపు ఉంటే ఎంత వరకు కూడా ఇది ఒక ప్లస్ అవుతోంది. ఈ చర్చల ద్వారా పాకిస్తాన్ ఏమైనా అంతర్జాతీయ గుర్తింపు పొందాలనుకుంటుందని పాకిస్తాన్ కి కలిగే ఇక్కడ ఏంటి లాభం అనుకోవాలి మనం? అండ్ ఇంకొకటి మోరోవర్ ఏంటంటే పాకిస్తాన్ ఎంత వరకు కూడా నమ్మచ్చు? నమ్మదగ్గ దేశం కాదు పాకిస్తాన్, కానీ అమెరికా పాకిస్తాన్ నమ్ముతుంది.
నమ్మడం అవసరమైంది. వసుదేవుడు అటువంటి వాడు కాడిది కాళ్ళు పట్టుకున్నట్టు కూడా ఈ పాకిస్తాన్ తో ఈ చర్చలు మొదలు పెడదామని అమెరికా. ఎందుకంటే చుట్టూ చూస్తే ఎవ్వరు ఆదుకోవడం లేదు. చూశారు కదా నిన్న నాటో దేశాల పట్ల మన హర్మజ్ జలసంధి మొత్తం దిగ్బంధిద్దాం రాండి అంటే ఏ ఒక్క దేశం కూడా రాలేదు. మనకు స్పీస్ వాటర్ మన బ్రిటన్ ప్రధానమంత్రి కానీ ఇమాన్యుయల్ మనకు ఫ్రాన్స్ ప్రధానమంత్రి అందరు తిరస్కరించారు. మళ్ళీ గొడవ పెట్టాడు ట్రంప్. అందుకని ఆఖరికి ఇప్పుడు వారికి దిక్కైంది అని భారత ప్రధాని మన మోడీతో కూడా నిన్న 45 నిమిషాలు మాట్లాడారు చూసాం. కనుక మనం న్యూట్రల్ గా ఉన్నాం కనుక ఎటు సపోర్ట్ చేసేది ఏం లేదు. పాకిస్తాన్కి వచ్చేది ఏంటంటారా, పాకిస్తాన్ కు బోడ పెత్తనం బెస్త పెద్దరికం చెప్పుల మూత అంటారు కదా, అట్లాగే ఉంటుంది అంటారు. ఎందుకంటే ఈ మాట ఎందుకంటున్నానంటే తాను భూపరి శర్వాని ఆంధ్రప్రదేశ్ అని ఉంది చూస్తున్నాం. 500 రూపాయల పైన పెట్రోల్, 450 రూపాయలు డీజిల్, ఇట్లా చూసుకుంటే అన్ని రకాలుగా కునారీలు పోయింది. ఆఖరికి మంత్రులు అధికారంలో ఉన్న వాళ్ళందరూ జీతాలు తీసుకోకుండా పనిచేద్దామని నిర్ణయం చేసింది. చాలా మంది జీతాలు తీసుకోవద్దు అంటున్నారు. నెల జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ పరిస్థితులలో ఒక రకంగా చెప్పాలంటే ఇది వరమా శాపమా అంటే వరము శాపం రెండు. అంటే అమెరికా లాంటి పెద్ద దేశం మీరు చర్చలకు మీ మీద వేదిక కల్పించాలంటే కల్పించకుండా ఉండలేము. ఉంటేనేమో ఇట్లా హోటల్ బిల్లు కట్టని పరిస్థితున్నది. కనుక ఇవాళ పూర్తిగా పునారిల్లిపోయి ఆర్థికంగా నాశనం అయిపోయిన పాకిస్తాన్ దేశంలో ఈ చర్చలు జరుపుకున్నాయి. పాకిస్తాన్ ఎందుకు ఎంచుకున్నది అమెరికా అంటే నమ్మదగ్గ మిత్రుడు కనుక రేపు మేము చెప్పినట్టు వింటాడు పాకిస్తాన్ అన్నది. అంతకు మించే స్వామి భక్త చూపించింది పాకిస్తాన్. చర్చలు మొదటి దఫా చర్చలు జరిగినప్పుడు జరుగుతున్న మొదటి రోజే ఇజ్రాయెల్ తూర్పాలు పెట్టింది. అప్పుడు ఇజ్రాయెల్ ఏమన్నది, మీ నన్ ఆఫ్ ది బిజినెస్, మీది సమస్య లేదు, మీరే ఇంకొకటి మనం ఫస్ట్ లో ఒకసారి ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి సార్. అంటే ఇజ్రాయెల్ కూడా అంటే పాకిస్తాన్ మధ్యవర్తితో మాకు అవసరం లేదు, మేము చేయగలుగుతాం అంటూ కూడా పాకిస్తాన్ బహిరంగంగానే అక్కడ చెప్పిన పరిస్థితి. బట్ ఇప్పుడు మళ్ళీ ఎట్లాగా వీళ్ళు మీటింగ్ చేయబోతున్నారు అండ్ ఇజ్రాయెల్ ఎందుకు దీన్ని పాకిస్తాన్ ఒకవేళ మధ్యవర్తిత్వం చేస్తున్నా కూడా ఎందుకు నో చెప్పకుండా కూడా కామ్ గా కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇంకొకటి ఇజ్రాయెల్ భద్రతకి సంబంధించి కూడా అంటే ఈ చర్చల్లో ఏమైనా కూడా దానికి సంబంధించి కూడా టాక్స్ నడుస్తాయా? వస్తాయి కదా. గతంలో లెబనాన్ గురించి చర్చలు లేదని బుకాయించింది ఇజ్రాయెల్ కదా. అట్లాగా అమెరికా కూడా బుకాయించే ప్రయత్నం చేస్తే గట్టిగా పాకిస్తాన్ ఇరాన్ వైపు నిలబడ్డది. లెబనాన్ గురించి ఉన్నది 3 దేశాలు కదా. యుద్ధం చేసింది మొదలు పెట్టింది అమెరికా. అసలు ఎవరి కోసం యుద్ధం మొదలు పెట్టింది? ఇజ్రాయెల్ కోసం కదా. కనుక అన్ని దాడులు ఆపాలంటే దాడులను తగ్గిస్తాం అనే ఒక మాట అన్న తర్వాతనే చర్చలు మొదలయ్యాయి. 20 గంటల చర్చలు అట్లా మొదలయ్యాయి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఎందుకు వచ్చిందంటే అనుభవానికి వస్తే తత్వం బోధపడుతుంది కదమ్మా. ఇప్పటికే చాలా నష్టపోయింది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ చుట్టూ కూడా శత్రువులు ఉన్నారు. అమెరికాకేమో మొత్తం ప్రపంచంలో ఒంటరి అయిపోయింది. ఇజ్రాయెల్ చుట్టూ శత్రువులు ఉన్నారు. ఇరాన్ చేస్తున్న పనిని అటు చైనా ఇటు రష్యా కూడా ఒక రకంగా పైనుంచి బహిరంగంగా మద్దతు కాకుండా పరోక్షంగా మద్దతు ఇస్తున్నాయి. అవసరమైతే ఆయుధ సరఫరా చేస్తున్నాయి. అవసరమైతే మొన్న భద్రతా మండలిలో కూడా వీటో చేసింది, ఇరాన్ కు వ్యతిరేకంగా తీర్మానాన్ని వీటో చేసినాయి. కనుక ఇటు పక్క మిత్రపక్షాన్ని రామ్మోహన్ రావు గారు, కార్తిక్ గారు కూడా జాయిన్ అయ్యారు ఫోన్ ఇన్ లో. నమస్తే అండి కార్తిక్ గారు. హలో అండి. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరొక 2 రోజుల్లో కూడా మళ్ళీ ఇస్లామాబాద్ లో పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలోనే మరొకసారి కూడా చర్చలు జరగబోతున్నాయి. మీరు ఇంతవరకు కూడా ఫాలో అవుతూనే ఉన్నారు. సో ఈసారి ఎట్లా ఉండొచ్చు? ఈ చర్చలు సఫలం అవుతాయా? యుద్ధానికి ఒక ముగింపు ఫుల్ స్టాప్ పరంగా కూడా ఉంటుంది. ఇంకొకటి భద్రతా పరంగా కూడా పాకిస్తాన్ లో ఈ మీటింగ్ నిర్వహించడం ఎంత వరకు సేఫ్? అంటే పాకిస్తాన్ కి చాలా వరకు కూడా ఒక అడ్వాంటేజ్. ఎందుకంటే చాలా వరకు పాకిస్తాన్ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో ఉంది. మొత్తం ప్రపంచం అంతా కూడా ఇప్పుడు పాకిస్తాన్ వైపు చూస్తుంది అక్కడ మీటింగ్ జరగటం వల్ల. సో దానికి అడ్వాంటేజ్. కానీ మిగతా మనకి చాలా వరకు పాకిస్తాన్ దేశం పైన భద్రతకు సంబంధించి చాలా రీజన్స్ ఉన్నాయి. సో ఎంత వరకు కూడా పాకిస్తాన్ ఇస్ సేఫెస్ట్ కంట్రీ అంటారు? అక్కడ జరగడం ఎంత వరకు సేఫ్ అంటారు? పాకిస్తాన్ కి ఏదో మంచి పేరు వస్తుంది, పాకిస్తాన్ ఏదో ఒక గొప్ప దీని నుంచి ఏదో మూట కట్టుకుంటది అనుకోవటం పెద్ద పొరపాటు అండి. పాకిస్తాన్ అనేది కేవలం ఆతిథ్య దేశం మాత్రమే. పాకిస్తాన్ ఇక డైలాగ్ వాళ్ళు లేదు. పాకిస్తాన్ ఏమీ కూడా వీళ్ళిద్దరితో మాట్లాడి యుద్ధాన్ని క్లోజ్ చేయగలిగిన పరిస్థితులు లేదు. అంతిమంగా ఇరాన్ డిమాండ్ అమెరికా ఒప్పుకోవాలి, అమెరికా డిమాండ్ ఇరాన్ ఒప్పుకోవాలి. అప్పుడు మాత్రమే యుద్ధానికి ఫుల్ స్టాప్. ఇప్పుడు కేవలం ఇది పాకిస్తాన్ ఏంటంటే ఓయో రూమ్ లాంటిది. అరే వాళ్ళు వీళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి ఒక వేదిక లాంటిది మాత్రమే తప్ప వాళ్ళే ఏదో మొత్తం నడిపిస్తున్నట్టు కాదు, వాళ్ళే మొత్తం డిసైడ్ చేస్తున్నట్టు కాదు. మనం అలా అనుకోవడానికి లేదు. పాకిస్తాన్కి ఆ స్థాయి కూడా లేదు. మన రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు కదా, అది కేవలం దళారీ పాత్ర వహిస్తుందని చెప్పేసి. ఆ దళారీ పాత్రగా చూడండి
చర్చలు ఈసారైనా సక్సెస్ అవుతాయా లేదా అనే మాటకు వచ్చినప్పుడు మాత్రం నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే ఒక రకమైనటువంటి పాజిటివ్ వాతావరణం ఉంది, ఇంకో రకమైన అనుమానం ఉంది. అనుమానానికి కారణం ఏంటంటే ఒకరికేమో మతపరమైన పిచ్చి ఉంది, ఇంకోరికేమో ఈ ప్రపంచాన్ని నా చేతిలో తీసుకోవాలనేటువంటి అహంభావం ఉంది. ఈ అహంభావం పిచ్చి కలిసి కూర్చొని ఒక కంక్లూజన్కి వస్తాయి అంటే అంత ఈజీగా రావడానికి అవకాశం లేదు. కానీ ప్రపంచం నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంది, వీళ్ళిద్దరి మీద ఒత్తిడి ఉంది. మీరు తొందరగా యుద్ధాన్ని ముగించండి, లేదా మీ వల్ల మేము నాశనం అవుతున్నాం అనేటువంటి ఒత్తిడి ఉంది. కాబట్టి అందులోనూ రెండో సమావేశం కాబట్టి మొదటి సమావేశంలో ఒకరి డిమాండ్ ఒకరు అర్థం చేసుకోకపోవడం ఉంటుంది. రెండో సమావేశంలో వాళ్ళు ఏం అడగబోతున్నారో వీళ్ళకి తెలుసు, వీళ్ళేం చెప్పబోతున్నారో వాళ్ళకి తెలుసు. సో దాన్ని డిసైడ్ అయ్యే వస్తారు. డిసైడ్ అయ్యే వచ్చినప్పుడు ఒక కంక్లూజన్ పాయింట్ అది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదేమైనా రెండోసారి చర్చలకి కూర్చోవడం అనేటువంటి ఒక మంచి పరిణామం. ఇదేమన్నా క్లోజింగ్ వస్తానని చూడాలి. కాకపోతే క్లోజింగ్ రావడానికి అవకాశం ఉంది, కానీ అక్కడ ఉన్న వ్యక్తుల బిహేవియర్ వల్ల అనుమానం వస్తుంది. ఆ వ్యక్తులు ఎవరు కూడా నమ్మదగినటువంటి వ్యక్తులు కాదు. ఇప్పుడు ట్రంప్ నమ్ముదామంటే ట్రంప్ ఏ రోజు ఏ పూట ఏ స్టాండ్ మీద ఉంటాడో ఎవరికి అర్థం కాదు. ట్రంప్ అంత ఈజీగా మిడిల్ ఈస్ట్ లో అమెరికాలో కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి. దీన్ని అడ్వాంటేజ్ గా కూడా ఇప్పుడు ట్రంప్ కూడా చూస్తున్నాడు. ఈ ఒక రీజన్స్ తో అయినా కూడా ఈ యుద్ధానికి ముగింపు దిశగా కూడా ట్రంప్ ఏమైనా ఆలోచిస్తాడా? యాక్చువల్ గా అందరికి ఉన్న అనుమానం కూడా ఇదే. ఎందుకు ఇప్పుడు ఉన్న పలానా ట్రంప్ చర్చల దాకా వచ్చాడు అనేది కాడికి వచ్చినప్పుడు కొన్ని రకాల అనుమానాలు ఏంటంటే మధ్యంతర ఎలక్షన్స్, అందులో రిపబ్లికన్ నుంచి తిరుగుబాటు. సో తన పదవి నుంచి తనని ఏమన్నా పక్కన పెట్టేసే ప్రయత్నం చేస్తారా? సొంత సపోర్టర్స్ నుంచి వ్యతిరేకత వస్తుంది. ఇది పక్కన పెట్టేస్తే మిత్ర దేశాల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు నాటో దేశాలు వ్యతిరేకిస్తున్నాయి యుద్ధాన్ని, అమెరికా మిత్ర దేశాలు బ్రిటన్ నాటి దేశాలు వ్యతిరేకిస్తున్నాయి యుద్ధాన్ని. పైగా మొదటిసారి అమెరికా కొన్ని అవమానాలు చూసింది. మీ ఎయిర్ బేస్ అంటే మీ యుద్ధ విమానాలు మా ఎయిర్ బేస్ లోకి రావడానికి కూడా వీల్లేదు, మా గగనతరాన్ని ఉపయోగించుకోవడానికి వీల్లేదు అని కొన్ని దేశాలు అమెరికాకి తేల్చి చెప్పాయి. ఇది ఎంత అవమానకరం అండి. ట్రంప్ రిక్వెస్ట్ చేసినా సరే నాటో దేశాలు మీతో కలిసి రాలేమని చెప్పేసాయి. నాటో దేశాలకి లీడరు అమెరికా, ఆ లీడర్ పిలిస్తే మేము రాలేమని చెప్పడం అంటే అమెరికాకి ఎంత అవమానం అండి. ఇప్పుడేదో రష్యా చైనా అమెరికాకు వ్యతిరేకంగా కామెంట్ చేయటం వేరు, అమెరికా మిత్ర దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా కామెంట్ చేయటం వేరు, పైగా నాటో దేశాలకు అమెరికాకు వ్యతిరేకంగా కామెంట్ చేయటం వేరు. ఎంత అవునన్నా కాదన్నా నాటోని పెంచి పోషించింది అమెరికానే. మరి అలాంటి నాటో దేశాలు ఇవాళ అమెరికాకి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ట్రంప్ వ్యవహారాలే కదా. సో దీనివల్ల అమెరికా పరువు ప్రపంచంలో పోవటం ఒకటి, మిత్ర దేశాల నుంచి వస్తున్న ఒత్తిడి మరొకటి, సొంత రిపబ్లికన్ల నుంచే వస్తున్న వ్యతిరేకత ఇంకొకటి. అమెరికా ప్రజలు మొట్టమొదటిసారిగా కొన్ని లక్షలాది మంది ప్రతి అమెరికా నగరంలో, ఈవెన్ రిపబ్లికన్ కి మెజారిటీ ఉండేటువంటి నగరాల్లో కూడా రోడ్ల మీదకి వచ్చి ట్రంప్ కి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేయడం, ఈ అన్నిటి ఫలితంగా ట్రంప్ ఒత్తిడికి లోనై చర్చలకు వచ్చాడు అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి కీలకంగా. లేదా అంత ఈజీగా చర్చలకు వచ్చే రకం అయితే కాదు, మొండి రకం ట్రంప్. ఇప్పుడు రష్యా చైనా దేశాల యొక్క పాత్ర ఏమై ఉండొచ్చు అంటే సైలెంట్ గా కూడా ఇప్పుడు ఇరాన్ కి సపోర్ట్ చేస్తున్న దేశాలుగా కూడా ఉన్నాయి. సో వీటి పాత్ర ఏమై ఉండొచ్చు అంటారు? ఎస్, అదే ఇక్కడ చైనా విషయంలో ట్రంపే చెప్పాడు, ఇరాన్ ఒప్పించడంలో కొంత చైనా సహకారం కూడా తీసుకున్నాం అనేది ట్రంపే ఓపెన్ గా ఇంటర్నేషనల్ మీడియాతో చెప్పాడు. ఇది ఓపెన్ సీక్రెట్ కదా, చైనా రష్యా ఇరాన్ తో ఉన్నాయి అనేటువంటి విషయం ఓపెన్ సీక్రెట్. కొంత టెక్నాలజీని ఇస్తున్నాయి, కొన్ని ఆయుధాలను ఇస్తున్నాయి, ఇండైరెక్ట్ సహకారం ఇస్తున్నాయి. ఇప్పుడు డైరెక్ట్ గా రాలేదు. కానీ ఈవెన్ దో మొన్న చూడండి నావెల్ బ్లాకెట్ చేసిన అమెరికాకి వ్యతిరేకంగా చైనా స్టేట్మెంట్ ఇచ్చింది, నువ్వు నావెల్ బ్లాకెట్ ఎట్ట చేస్తావు, నువ్వు అలా చేయటం పద్ధతి కాదు, నీ కర్రపేత్తనం చెల్లుబాటు కాదని చెప్పేసి చైనా ఒక స్టేట్మెంట్ ఓపెన్ గా ఇచ్చింది. రష్యా కూడా ఆ స్టేట్మెంట్ ని సమర్థించింది. ఈవెన్ దో ఈ హార్మోజ్ జలసంధిని మనం ఆక్యుపై చేసుకుందామని చెప్పేసి ఐక్యరాజ్యసమితిలో పెడితే తమ వీటో అధికారంతో చైనా రష్యా కలిసి ఇరాన్ కి సపోర్ట్ ఇచ్చి దాన్ని ఆ తీర్మానాన్ని వీగిపోయేలా చేశాయి. సో ఇవన్నీ మన కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా. సో చైనా రష్యా ఖచ్చితంగా ఇరాన్ తో ఉన్నాయి. కాకపోతే ఏది ఏమైనా ఇప్పుడు యుద్ధాన్ని ముగించాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో అందరూ ఉన్నారు. ఇటు చైనా రష్యా కూడా యుద్ధాన్ని ముగించాలని అనుకుంటున్నారు. ఎందుకంటే యుద్ధాన్ని ఎక్కువ కాలం కొనసాగిస్తే డైరెక్ట్ గా యుద్ధం దిగితే ఏమో పరిస్థితి మారిపోతున్నాం, కానీ లేకపోతే ఇరాన్ నాశనం అయిపోయింది, ఇరాన్ ఉండదు ఇంకా. కానీ ఇరాన్ కొద్ది డేరుగా ఎదుర్కొంటుంది, టైం తీసుకుంటుంది. అది రైట్. బండారు రామ్మోహన్ రావు గారు, ఫైనల్ గా అంటే ఇప్పుడు ఈ చర్చల ఒకవేళ విఫలం అయితే మిడిల్ ఈస్ట్ లో మళ్ళీ కూడా ఉద్రిక్త పరిస్థితులు ఏవైనా నెలకొంటాయి. ఇంతవరకు కూడా ఇరాన్ దేశానికి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ గా నిలిచారండి. హార్మూజ్ జలసంధి ఏదైతే కూడా మూసివేసినా కూడా ఇది తప్పు, ఈ విధంగా కూడా ట్రంప్ చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. బట్ ఇప్పుడు ఇరాన్ ఒకవేళ దీనికి ఒప్పుకోకపోతే, మళ్ళీ హార్మూజ్ ఏమైనా టైట్ చేస్తే, ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఏమైనా మొత్తంగా కూడా నిర్బంధిస్తే
ఇప్పుడు ఇరాన్ దేశం పైన కూడా కొంత నెగటివిటీ అనేది స్టార్ట్ అవుదా? సో ఫైనల్ గా కన్క్లూడ్ చేయండి. అమెరికా ఆ ప్రయత్నం కూడా చేసింది. యాక్చువల్గా వాటికి 47 రోజులు యుద్ధం మొదలై ముందు 47 రోజులు చూసుకుని 40వ రోజు ఒప్పందం కుదిరింది. 42వ రోజు చర్చలు మొదలైంది. 5 రోజులు 5 రోజులలో 21 గంటలు చేశారు. తీరా ఇప్పుడు మళ్ళీ హర్మోజ్ జలసంధిని బలవంతంగా అయినా తెరుస్తామని భంగపడ్డది కదా అమెరికా. అందుకని ఇరాన్ మీద ఒత్తిడి ఏం లేదు. ఇరాన్ తన స్టాండ్ తన కరెక్ట్ గానే ఉన్నది. మళ్ళీ చర్చలు చేసినా సరే దీని మీదే మేము కట్టుబడి ఉంటాం అన్నది. ఎందుకంటే హర్మోజ్ జలసంధి మాది, మా వాకిట్లో మీరు రావడానికి వీల్లేదు, మాకు పంచుకోవడానికి అంతకంటే వీల్లేదు అనేది కనుక హర్మోజ్ జలసంధిని ఈజీగా స్వాధీనం చేసుకుంటామని మళ్ళీ ఒక తప్పుడు అడుగు వేసింది అమెరికా. చూసాం, ఎవరు రాకపోతే మళ్ళీ ఇప్పుడు కాలబేరానికి వచ్చింది కనుక ఇరాన్ ఎక్కడ అప్రతిష్ట కాలేదు. ఇప్పుడు వే అవుట్ అది అమెరికా యుద్ధం నుంచి ఎట్లా వైదొలుగుదాం, ఏ అమికేబుల్ సెటిల్మెంట్ చేసుకుని వైదొలుగుదాం అనే ఒక మార్గం కోసం చూస్తుంది. ఆ మార్గం దొరికితే వైదొలుగుతుంది. అందుకని రష్యా చర్చల ముందుకొచ్చింది, చైనా వచ్చింది, ఇండియా కూడా వస్తుందేమని అనుకుంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి బండారు రామ్మోహన్ రావు గారు, కార్తీక్ గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో చూసారు కదా, ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోని మీ వెంటే.